హాయ్, వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రైజింగ్ నుంచి రూలింగ్ వరకు వచ్చాడు. అది పుష్పకే పరిమితం కాలేదు. ఉత్తమ జాతీయ నటుడిగా నిరూపించుకున్నాడు. తెలుగు నేల మీదనే కాకుండా యావత్ భారతాన్ని ఏలేస్తున్నాడు. రికార్డుల మోత మోగిస్తూ అభిమానుల గుండెల్లో అల్లు అర్జున్ అల్లుకుపోతున్నాడు. టాలీవుడ్ అంటే తగ్గేదిలే అనేంత స్థాయికి చేర్చాడు. అడపా తడప 1-6 సినిమాలతో మెరవడం కాదు, మొదలెట్టాడంటే మళ్ళీ మళ్ళీ హిట్ కొడుతూనే ఉంటాడని పుష్పరాజ్ చూపించాడు. అలా మాస్ ఫ్యాన్స్లే కాదు, హిందీలో కూడా ట్రెండ్ సెట్ చేశాడు. తెలుగువారి కీర్తిని తన సినిమాలతో దశ దిశలా చాటుతున్నాడు. జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు ద్వారా తన స్టామినా నిరూపించుకున్నాడు. ఐకాన్ స్టార్ అంటే ఏంటో దేశానికి చూపించాడు. గిట్టని వాళ్ళ ప్రయత్నాలు, సహించలేని వాళ్ళ చిల్లర యత్నాలు ఎలా ఉన్నా సీక్వెల్తో సూపర్ సక్సెస్ కొట్టేసి తెలుగువారి గౌరవాన్ని నిలపడంలో తన మార్కు చూపించాడు. పుష్ప 1 సినిమా అన్ని భాషల్లో రిలీజ్కి రెడీ చేస్తుంటే కొందరు ఆ సినిమా హిట్ అవ్వడం ఏంటి అనుకున్నారు. కట్ చేస్తే సూపర్ డూపర్ హిట్ కొట్టింది. దీన్ని కూడా ఏదో గాలివాటంలో భావించారు. కానీ అది అల్లు అర్జున్ స్టామినా చాటుతోందని, ఐకాన్ స్టార్ చరిష్మా చూపిస్తోందని వాళ్ళందరికీ ది పుష్ప ద రూల్తో కానీ అర్థం కాలేదు. టాలీవుడ్, బాలీవుడ్, కాలీవుడ్ ఎక్కడైనా కానీ, ఏ వుడ్ అయినా కానీ తేడా లేకుండా ఇప్పుడు అల్లు అర్జున్ పేరు మారుమ్రోగేలా చేశాడు. తెలుగువాడి కీర్తిని ప్రదర్శించాడు. తెలుగు బిడ్డ ఎక్కడో పాట్నా వెళ్ళి ప్రమోషన్ ఈవెంట్ పెడితే లక్షల మంది తరలి రావడం ఎవరైనా ఊహించారా? తెలుగు నేల మీద కాదు, హిందీ బెల్ట్లో కూడా ఎక్కడికి వెళ్ళినా అల్లు అర్జున్ స్టార్డమ్ ఏంటో పుష్పరాజ్ నిరూపించాడు. తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. 100 కోట్లు వెచ్చించి ఉభయ రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్లు లెక్కబెట్టుకోవడం కాకుండా దేశం నలుమూలల జనాదరణ కొల్లగొట్టడం అంటే ఏంటో చూపించాడు. తెలుగు సినిమా మీద అందరి దృష్టి మరల్చేలా చేశాడు. భవిష్యత్తులో టాలీవుడ్ తడాకాను దేశమంతా చాటేందుకు అవసరమైన పునాది వేసేశాడు. ఇంతటి ఘనతను తెలుగు గడ్డకు తీసుకొచ్చిన ఘనత అల్లు అర్జున్ది. మరి అల్లు అర్జున్ అంటూ ఎప్పుడో ముద్రపడినా ఇప్పుడు ఇండియా అంతా ఒక్కటే పేరు వినిపించాలన్నట్టుగా అల్లు అర్జున్ విజృంభణ చూపించాడు. అంతటి విజయం సాధించిన వేళ అల్లు అర్జున్కి అండగా నిలవాల్సిన తెలుగు నేల మీద ఎలాంటి అవరోధాలు ఎదురవుతున్నాయి? ఇంతటి కీర్తిని తెలుగు సినీ రంగానికి తీసుకొచ్చిన నటుడిని గౌరవించాల్సిన దశలో కలిగిస్తున్న ఆటంకాలను దేశం చూస్తుంది. తెలుగువారి స్టామినాని దేశానికి రుచి చూపించిన వాళ్లకు లభించాల్సిన ఆదరణ ఎంతవరకు దక్కుతుందన్నది పరిశీలిస్తుంది. కాబట్టి ఆయన విషయంలో మరోసారి పునరాలోచన చేయడం అవసరం. అల్లు అర్జున్ వంటి తెలుగు కీర్తి పతాకాన్ని దానికి తగ్గట్టుగా గౌరవించాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.